అట్లాంటిక్ మహాసముద్రం దశాబ్దాలుగా మానవుడు చేసిన వినాశకరమైన తప్పులను తన గుండెల్లో నిశ్శబ్దంగా దాచుకుంటూ వచ్చింది. 20వ శతాబ్దం ద్వితీయార్థంలో అంటే 1946వ సంవత్సరం ప్రాంతంలో అణు వ్యర్థాలను పారవేయడానికి ప్రపంచ దేశాలు ఒక అత్యంత ప్రమాదకరమైన షార్ట్‌కట్‌ను ఎంచుకున్నాయి. న్యూక్లియర్ ప్లాంట్ల నుండి వచ్చే రేడియో ధార్మిక వ్యర్థాలను అత్యంత బలమైన ఉక్కు డ్రమ్‌లలో ప్యాక్ చేసి ఎవరికీ తెలియకుండా ఈశాన్య అట్లాంటిక్ మహాసముద్రంలో పారవేయడం స్టార్ట్ చేశాయి. ఫ్రెంచ్ జాతీయ శాస్త్రీయ పరిశోధనా కేంద్రం నివేదికల ప్రకారం ఈ అనాగరిక పద్ధతి దశాబ్దాల పాటు నిరాటంకంగా కొనసాగింది. ముఖ్యంగా 1967 నుండి 1969 మధ్య కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఏకంగా 46,000 కంటే ఎక్కువ అణు వ్యర్థాల బ్యారెలను సముద్రంలో పడేశారు. ఆ టైంలో అంతర్జాతీయ జలాల్లో ఎలాంటి కఠినమైన రూల్స్ అండ్ నిబంధనలు లేకపోవడంతో ఇలా అణు వ్యర్థాలను సముద్రంలో వేయడం పెద్ద నేరంగా ఎవరూ భావించలేదు. పైగా అప్పట్లో శాస్త్రవేత్తలకు లోతైన సముద్ర జీవావరణ వ్యవస్థలపై కనీస అవగాహన కూడా లేదు. సముద్రం అడుగు భాగం అంతా జీవం లేని ఒక ఖాళీ ప్రదేశమని, అక్కడ ఈ వ్యర్థాలను పడేస్తే ఎలాంటి పర్యావరణ ముప్పు రాదని గుడ్డిగా నమ్మారు. కానీ 1970 అండ్ 80వ దశకంలో పర్యావరణ చైతన్యం పెరగడంతో ఈ పద్ధతులపై నిశిత పరిశీలన మొదలైంది. చివరకు పర్యావరణవేత్తల పోరాటాల వల్ల 1993లో అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా సముద్రంలో రేడియో ధార్మిక వ్యర్థాలను పారవేయడాన్ని ఆఫీషియల్‌గా బ్యాన్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సముద్రం అడుగున మిగిలిపోయిన ఆ 2,00,000 బ్యారెల్ ఇప్పుడు గ్లోబల్ సైంటిస్టులకు నిద్రలేమి రాత్రులను మిగులుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సముద్రపు లోతైన భాగాల్లో తగున ఈ అణు బాంబుల లాంటి వ్యర్థాలను వెలికి తీసేందుకు శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఒక మెగా మిషన్‌ను స్టార్ట్ చేసింది. దాని పేరే న్యూక్లియర్ ఓషన్ డంప్ సైట్ సర్వే మానిటరింగ్ ప్రాజెక్ట్. షార్ట్‌గా దీనిని నోట్సమ్ ప్రాజెక్ట్ అని పిలుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద యులిక్స్ అనే మోస్ట్ అడ్వాన్స్డ్ స్వయం ప్రతిపత్తి గల రోబోటిక్ ఎక్స్‌ప్లోరర్ సహాయంతో ఆపరేషన్ ప్రారంభించారు. ఈ రోబోలో ఉండే హైటెక్ సోనార్ సిస్టమ్స్ ద్వారా సముద్ర గర్భం వివరణాత్మక మ్యాప్‌లను క్రియేట్ చేస్తూ ఈ అణు బ్యారెల జ్వాలను కనిపెడుతున్నారు. అయితే ఈ యాత్రలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు కేవలం ఆ బ్యారెల్‌లు గుర్తించడం మాత్రమే టార్గెట్ కాదు. దశాబ్దాల కాలం గడిచిపోవడంతో సముద్రపు నీటి ఒత్తిడికి ఆ ఉక్కు డ్రమ్ములు ఎలా మారాయి? వాటి లోపల ఉన్న రేడియోధార్మిక పదార్థాలు ఏమైనా లీక్ అయ్యి చుట్టుపక్కల ఉన్న నీటిలో కలుస్తున్నాయా? అసలు భూమిపై ఇప్పటివరకు ఎవరు అన్వేషించని లోతైన సముద్ర జీవులపై వీటి ఇంపాక్ట్ ఎలా ఉంది? అనే విషయాలను అర్థం చేసుకోవడమే ఈ రీసెర్చ్ మెయిన్ అజెండా. ఈ అణు వ్యర్థాల వల్ల సముద్ర జలచరాల మనుగడకే ముప్పు పొంచి ఉండడంతో ప్రెజెంట్ జలచరాల రక్షణకు సైంటిస్టులు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ రీసెర్చ్ ఫలితాలు కేవలం అట్లాంటిక్ మహాసముద్రానికే పరిమితం కాకుండా ఫ్యూచర్‌లో రేడియో ధార్మిక పదార్థాల ప్రవర్తనను, 20వ శతాబ్దపు అణు విధానాల వల్ల భూమికి జరిగిన శాశ్వత పర్యావరణ నష్టాన్ని అంచనా వేయడానికి ఒక అరుదైన అవకాశాన్ని ఇస్తుందని పరిశోధకులు ఆశిస్తున్నారు. ప్రకృతి ముందు మానవుని అహంకారం, సాంకేతికతను మితిమీరి వాడితే వచ్చే వినాశనానికి అట్లాంటిక్ అడుగున ఉన్న ఈ 2,00,000 బ్యారెల్లే పచ్చి నిదర్శనం.